మనకైతే ఒక బ్రో అయితే కాల్ చేసి ఏం చెప్పాడంటే, మాదైతే కర్నూలు అండి, మా అక్క వాళ్ళ ఇంట్లో కొన్ని శారీస్ ఉన్నాయి, అవి పార్సల్ చేసి మాకు కర్నూలుకి అయితే పంపించాలి, మీరు పంపించగలరా అని అడిగారు. ఓకే బ్రో పంపిస్తాము అని చెప్పాము. శారీస్ అంటే 5 or 6 అనుకున్నాము. వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాత 140 శారీస్ ఉన్నాయన్నమాట. ఆ శారీస్ చూసిన వెంటనే మా సంజీవ్ అన్న ఇంటికి వెళ్ళేసి ఒక బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాడు. ఆ బ్యాగ్ లో అయితే నీట్ గా సర్దాము. సర్దిన తర్వాత వెంటనే అది ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే మాకు సినిమా అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ పార్సల్ తీసుకెళ్ళడానికి ఫస్ట్ అయితే ఒక ఆటో అయితే బస్ స్టాండ్ వరకు అయితే మాట్లాడుకున్నాము. ఎంతో కష్టపడి బస్ స్టాండ్ లో ఉన్న కొరియర్ ఆఫీస్ వరకు అయితే ఆ పార్సల్ అయితే తీసుకెళ్లాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇది 73 kgs ఉందండి, పార్సల్ కూడా చాలా పెద్దగా ఉంది, ఈ పార్సల్ ని కర్నూలుకి పంపాలంటే ఈ పార్సల్ ని డివైడ్ చేసి 2గా తీసుకురండి అని చెప్పాడు. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత మాకేం చేయాలో అర్థం కాలేదు. మరి మరొక ఆటో మాట్లాడుకుని గుంటకల్లో ఉన్న ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీస్ అన్ని తిరిగాము. కొంతమంది అయితే ఈ పార్సల్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. దాదాపు 3 hours తిరిగిన తర్వాత ఫైనల్ గా ఒకరైతే ముందుకు వచ్చారు. తర్వాత ఆ పార్సల్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఆయనకైతే స్లిప్ అయితే వాట్సాప్ పెట్టడం జరిగింది. ఈ పార్సల్ కర్నూలుకు పంపించడానికి నేను మా సంజీవ్ అన్న ఒక యుద్ధమే చేశాము. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.